ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు బకాయిలు తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మార్టూరు మండలం కొలలపూడిలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత గ్రామంలో మహిళలు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు హారతి ఇచ్చి వీరతిలకం దిద్దారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఏడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ప్రభుత్వం రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కావలసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రచ్చబండ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు. అభివృద్ధి పనులపై అవగాహన కల్పిస్తూ గత ప్రభుత్వ విధ్వంసక పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టిందంటూ విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందంటూ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిందన్నారు. గత ప్రభుత్వంలో 1700 కోట్ల బకాయిలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా పలు చర్యలు తీసుకుంటున్నామంటూ తెలిపారు. సీఎం చంద్రబాబు విజనరీ పాలనతోనే సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నామంటూ చెప్పారు. ప్రతి రైతుకు అండగా ఉండేలా పాలన కొనసాగుతుందన్నారు. రైతుల కోసం ఎంత ఖర్చైనా వెనకాడమని ఆయన హామీ ఇచ్చారు. పొగాకు రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు చేపడుతున్నట్లు ప్రభుత్వమే రైతులకు అండగా నిలుస్తుందన్నారు. ఏడాదిలో ఏమేం చేశాం, భవిష్యత్తులో ఏం చేస్తామనే విషయాలను ప్రజలకు ముందుంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటూ ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ పరిపాలన దక్షత రాష్ట్రానికి కొండంత అండగా నిలిచిందన్నారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల సానుభూతి విశ్వాసంతో ముందుకు సాగుతున్నామంటూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తాటి నాగేశ్వరరావు, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు సలగల రాజశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు, నాయకులు తాటి నాగార్జున, కందిమళ్ల కొండలరావు, సర్పంచ్ సతీష్, బొడ్డు యలమంద, శివయ్య, కనుమూరి మురళీధర్, సింగారావు గొర్రెపాటి, యార్లగడ్డ అబ్బయ్య, వల్లపు వీరాంజనేయులు, ఎడ్లవల్లి అశోక్, గోపీకృష్ణ, యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. చూరు మట్టి తల్లి చూరు మట్టి తల్లి చూరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డను జెండెత్తుకున్న రోజుకి వ్యాపారం దీంట్లో ఏం చేస్తాడు అబ్బాయి నమ్మకంతో పెట్టాడు. కస్టమర్తో వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు. సంపత్ అనే అబ్బాయి పిల్లాడు కదా పిల్లలు వెళ్ళండి. దీనికి కొన్ని ఎవరిచ్చారు యూనిఫామ్? ఇది లోకేష్ బాబా. మంత్రి ఎవరు? లోకేష్ బాబు గురించి మనం దాని మీద కూడా ఈ వారం రోజులు నేను కూడా ఆ ఊరు అని టచ్ చేసి నేను కూడా చెబుతాను. ఇది మనం ఈ ప్రచారం కూడా చేయాలి. రైతు కొంచెం ఓపిక పడాలి. ఇప్పుడు దాకా ఆగారు. ఒక 40 50 20 10 ఒక రైతు 100% మనం బాధ్యత తీసుకుంటాం, చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఫుల్ సపోర్ట్ ఉన్నాడు. ఇప్పుడు అన్ని చోట్ల సమస్య వచ్చింది. ఇప్పుడు మామిడికాయ పెద్ద సమస్య, ఇటువైపు కోకో పెద్ద సమస్య. ఇంకా లాస్ట్ పేమెంట్ వడ్డీకి ఇంకా రాలేదు, అది కూడా పెండింగ్. మనం ఈ ఒక 300 తీసుకోం, 273 కోట్లు తీసుకోం. మళ్ళీ ఇంకా గవర్నమెంట్ పరిస్థితి కూడా తెలుసు కదా మీకు, అంత ఫ్రీగా లేదు. ఎందుకు? పోయిన గవర్నమెంట్ వెళ్తా 1,30,000 కోట్ల రూపాయలు అప్పు కాదు, పెండింగ్ బిల్. అంటే అప్పు కిందకి రాదు, పని చేయించుకున్నాడు ఇయ్యాలి. ఒక ఎంఆర్ఓకి జీబులో పెట్రోలు షాప్ దగ్గర కొడుచుకున్నాడు, సంవత్సరం అంతా తిరిగాడు, డబ్బులు వేయలేదు.
అట్లా 4 సంవత్సరాలు లేదు. తర్వాత రోడ్ వేసి మన ఎన్ఆర్ఐ చేసేటప్పుడే ఉన్నాయి, దీనికి కూడా రావాలి, ఏదో ఒక 200 ఎకరాలు. ఇట్లా ఇవన్నీ కలిపి 1,30,000 కోట్లు. వాటిలో 70కి తీసుకొచ్చారు. దాన్ని ఒక 70 ఇచ్చారు, ఒక 70 ఇవ్వాలి. ఇది ఇస్తా మళ్ళీ మన అమ్మఒడి ఇచ్చారు కదా, మళ్ళీ రేపు ఇచ్చారు కదా. అవన్నీ మనకు అనిపిస్తుంది సమస్య మన కాబట్టి పొగాకు ఉంటే చాలు, తర్వాత అమ్మఒడి తర్వాత తీసుకోవాలి, మన తల్లికి వందన తర్వాత తీసుకోవచ్చు అంటాం. కానీ ఎవరి సమస్య వాళ్ళది. గవర్నమెంట్ అనేది అన్నీ చూడాలి అనేది ప్రయత్నం చేస్తుంది. మన నాయకుడికి ఆ సమర్థం ఉంది కాబట్టి ఆయన కింద మీద కూడా చేస్తాడు. అది నమ్మకం ఉంది. మీరు కూడా కొంచెం నమ్మకంగా కొంచెం ఓపికగా వెయిట్ చేయండి. రావట్లేదు, ఇది స్టార్ట్ చేద్దాం. నేను రేపు మీటింగ్ అయిన తర్వాత మీ అందరికీ ఇన్ఫర్మేషన్ పంపిస్తాను. ఒక 5 నుంచి 10 మందికి ప్రతి ఊళ్ళో షెడ్యూల్ వచ్చేటట్టు చేస్తాం. 5-10 మళ్ళీ వాళ్ళే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.